హలో మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ క్లిప్స్ ఛానల్. లాస్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం టాటా మోటార్స్ యొక్క క్వార్టర్లీ నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. టాటా మోటార్స్ డిసెంబర్ 2020 తర్వాత ఫస్ట్ టైం పాజిటివ్ ప్రాఫిటబిలిటీ నెంబర్ అయితే ఈ క్వార్టర్ లో రిలీజ్ చేసింది. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో ప్రీవియస్ కంపారబుల్ 2 quarters తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సేల్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 12.5% గ్రోత్ కనబడుతున్నా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే మనకు స్లైట్ గా డిప్ కనబడుతుంది. కమింగ్ టు టాటా మోటార్స్ యొక్క జేఎల్ఆర్ నెంబర్స్, వీళ్ళు జేఎల్ఆర్ నెంబర్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు ప్రీవియస్ టు కంపారబుల్ క్వార్టర్స్ తో కంపేర్ చేస్తే. బట్ వాల్యూమ్ లో మాత్రం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే డ్రాప్ కనబడుతుంది. లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో మాత్రం మనకి నెంబర్స్ లో డ్రాప్ అయితే కనబడుతుంది. దానికి మేజర్ రీజన్ వీళ్ళ డిస్కవరీ వెహికల్ ఏదైతే ఉన్నదో ఆ వెహికల్ ఒక సేల్స్ డ్రాప్ అవడం అండ్ అలాగే జాగ్వార్ వెహికల్ ఒక సేల్స్ లో కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసినట్టయితే డ్రాప్ కనబడుతుంది. దీనివల్ల ఓవరాల్ గా వీళ్ళ టోటల్ సేల్స్ నెంబర్ లో మనకు ఆ డిప్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కనబడుతుంది. కమింగ్ టు వీళ్ళ జేఎల్ఆర్ ఆర్డర్ బుక్, వీళ్ళ ఆర్డర్ బుక్ లో మంచి గ్రోత్ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. మెజారిటీ ఆఫ్ ది ఆర్డర్స్ న్యూ రేంజ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ డిఫెండర్ వెహికల్స్ లో వస్తున్నట్టుగా చెప్తున్నారు. 74% ఆఫ్ ఆర్డర్ బుక్ ఈ వెహికల్స్ నుంచి వచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ టాటా మోటార్స్ అంటే జేఎల్ఆర్ మాత్రమే కాదు కదా, వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, ఇండియాలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి. వీళ్ళ కమర్షియల్ వెహికల్ మార్కెట్ షేర్ విషయంకి వచ్చేసరికి ఈ మార్కెట్ షేర్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఒక మార్కెట్ షేర్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ ప్రెజెంటేషన్ లో వీళ్ళు ఈవీ సెగ్మెంట్ ఒక సేల్స్ అండ్ అదర్ సెగ్మెంట్స్ ఒక సేల్స్ కూడా డీటెయిల్ గా వీళ్ళ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేస్తారు. ఎవరైతే టాటా మోటార్ షేర్ హోల్డర్స్ ఉంటారో కంపల్సరీ మిస్ అవ్వకుండా ఈ ప్రెజెంటేషన్ అయితే చూడండి, ఎందుకంటే బిజినెస్ పరంగా వీళ్ళు చాలా డీటెయిల్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ కమింగ్ టు ఈ క్వార్టర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్ డెఫినెట్లీ వీళ్ళ ప్రాఫిటబిలిటీ నెంబర్ లోని మనకు పాజిటివ్ నెంబర్ అయితే కనబడుతుంది. దానికి మేజర్ రీజన్ వీళ్ళ రా మెటీరియల్ ఒక కాస్ట్ తగ్గడం వల్ల మనకు ఆ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. బట్ జేఎల్ఆర్ ఒక సేల్స్ వాల్యూమ్ లో మాత్రం క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో మనకి డిప్ కనబడుతుంది కదా, దట్ ఈస్ వన్ లిటిల్ కన్సర్న్. బట్ అదర్వైజ్ థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్. దిస్ క్వార్టర్ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా ఎలక్సీ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 28.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 7.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 17.1% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూ గ్రోత్ కన్నా ఎబిటా గ్రోత్ తక్కువగా ఉండడంతో వీళ్ళ మార్జిన్స్ లో మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ Q3 లో వీళ్ళు 33.2% ఎబిటా మార్జిన్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో 30.2% ఎబిటా మార్జిన్ మాత్రం జనరేట్ చేయగలిగారు. సో ఎబిటా మార్జిన్ నెంబర్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే మనకి డ్రాప్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 29%, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 11.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు వీళ్ళ హెడ్ కౌంట్ నెంబర్, వీళ్ళ హెడ్ కౌంట్ ఎడిషన్స్ లోని మనకి డ్రాప్ కనబడుతుంది. స్లైట్ డ్రాప్, 72 పీపుల్ డ్రాప్ కనబడుతుంది. అండ్ కమింగ్ టు వీళ్ళ సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళ ఐడివి సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో మంచి గ్రోత్ కనబడుతుంది. ఈపీడీ సెగ్మెంట్ లో మాత్రం క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో ఫ్లాట్ నెంబర్స్ కనబడుతున్నాయి. ఇది ఎందుకో చూద్దాం. వీళ్ళ ఈపీడీ సెగ్మెంట్ లో ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ నుంచి పాజిటివ్ గ్రోత్ కనబడినా కూడా వీళ్ళ మీడియా అండ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ అండ్ అలాగే హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైసెస్ సెగ్మెంట్ లోని మనకి నెగిటివ్ నెంబర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో రిపోర్ట్ అయింది. దానివల్లే వీళ్ళ ఈపీడీ సెగ్మెంట్ ఒక నెంబర్ లో మనకి ఫ్లాట్ గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈ క్వార్టర్ లో టాటా ఎలక్సీ వినైన కీ డీల్స్ ఒక డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు టాటా ఎలక్సీ షేర్స్ ని హోల్డ్ చేసినట్టయితే తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మేనేజ్మెంట్ ఒక కామెంట్ని కూడా చదవడానికి ప్రయత్నించండి. ఓవరాల్ గా చూసినట్టయితే టాటా ఎలక్సీ ఈ క్వార్టర్ వాళ్ళ రెవెన్యూ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా మార్జిన్స్ లో ప్రెషర్ అయితే కొంచెం వరకు కనబడుతుంది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మీకు ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్ కంపారిజన్ చూపిస్తాను. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 22% డ్రాప్ కనబడుతుంది. బట్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా డ్రాప్ అవడం వల్ల వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ నెంబర్ లో మనకి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నెంబర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అయినట్టయితే మన క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ కూడా వీళ్ళ రెవెన్యూస్ లో 37.81% డ్రాప్ కనబడుతుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 23.43% డ్రాప్ కనబడుతుంది. బట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది బికాస్ రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం వల్ల. అండ్ ప్యాట్ నెంబర్ లో కూడా 32.72% డ్రాప్ కనబడుతుంది. బట్ అగైన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మేజర్లీ వీళ్ళ సేల్స్ నెంబర్ లో ఇంతలా డ్రాప్ అవడానికి కారణం చూసినట్టయితే వీళ్ళ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ యొక్క నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడుతుంది. దో మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నా కూడా రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం వల్ల వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ నెంబర్ లో కూడా మనకి డ్రాప్ కనబడుతుంది. అండ్ ఈవెన్ వీళ్ళ లైట్నింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కన్సిస్టెంట్ గా కనబడుతుంది. ఇక్కడ కూడా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యి బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నెంబర్ లో మనకి డ్రాప్ కనబడుతుంది. కమింగ్ టు వీళ్ళ
హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లో ఈ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు, కానీ క్వార్టర్ నెంబర్స్ లో మనం చూసినట్టయితే డ్రాప్ కనబడుతుంది. సిమిలర్లీ ప్రాఫిట్ నెంబర్స్ లో కూడా సేమ్ ట్రెండ్ అయితే మనకు కనబడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు మొబైల్ అండ్ ఈఎంఎస్ డివిజన్, ఇక్కడ కూడా క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ఇయర్ బేసిస్ లో కూడా స్లైట్ గా డ్రాప్ కనబడుతుంది. కమింగ్ టు ప్రాఫిటబిలిటీ మాత్రం క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనబడడం కూడా ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈ క్వార్టర్ లో డిక్సన్ ఒక ఏదైనా సెగ్మెంట్ లో గ్రోత్ కనబడిందంటే ఫ్లాట్ గ్రోతే, బట్ అట్లీస్ట్ పాజిటివ్ గ్రోత్ కనబడిందంటే అది వీళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లోని, ఈ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే ఫ్లాట్ నెంబర్, బట్ పాజిటివ్ ఫ్లాట్ నెంబర్. హౌఎవర్ ఈ సెగ్మెంట్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మనకి డ్రాప్ కనబడుతుంది. అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనబడుతుంది. సో ఓవరాల్ గా డిక్సన్ ఒక నెంబర్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే మనకి నెంబర్స్ లో బాగా డ్రాప్ కనబడుతుంది. బట్ మేనేజ్మెంట్ ఒక కామెంటరీ చూడాలి. మేనేజ్మెంట్ ఒక కామెంటరీ బట్టి స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ కంపారిజన్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ లో 26.21% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆపరేటింగ్ ఎబిటా అండ్ ఎబిటా మార్జిన్స్ లో మనకి డ్రాప్ కనబడుతుంది. ప్రాఫిటబిలిటీ నెంబర్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ లో మనకి 33 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనబడుతుంది. కమింగ్ టు క్వార్టర్ నెంబర్ కంపారిజన్, వీళ్ళ ఆపరేషన్ రెవెన్యూస్ లో 6.9% డ్రాప్ కనబడుతున్నా కూడా వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా 236 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్యాట్ లో 139% గ్రోత్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో 208 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ గ్రోత్ చూసినట్టయితే వీళ్ళ ఆయిల్ అండ్ వనస్పతి సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెక్స్ట్ లార్జ్ సెగ్మెంట్ ఫుడ్ ప్రొడక్ట్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే నెంబర్స్ లో మనకి డ్రాప్ కనబడుతుంది. అండ్ సీడ్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసినట్టయితే డ్రాప్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసినట్టయితే మనకి పాజిటివ్ నెంబర్స్ రిపోర్ట్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ నెంబర్స్, వీళ్ళ ఆయిల్ అండ్ వనస్పతి సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ యాక్చువల్లీ ప్రాఫిటబిలిటీని డ్రాగ్ చేసింది. ఇయర్ బేసిస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నెంబర్ తో కంపేర్ చేసినట్టయితే మనకి డ్రాప్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ నెంబర్స్ డెలివర్ చేశారు ఇక్కడ. అండ్ వీళ్ళ ఫుడ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే పాజిటివ్ గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే డ్రాప్ కనబడుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన డీటెయిల్స్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి రిజల్ట్స్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.